నమస్తే అందరికీ ఈ పండు గురించి మీలో ఎంతమంది తెలుసు నిజంగా చెప్పాలంటే నాకైతే ఇప్పుడే తెలుసు ఎందుకంటే కాస్కోకి వచ్చినప్పుడు ఒకలేనికొకరు అందరు ఇది బాగా ఎగబడి కొనుక్కుంటారు ఈ పండునైతే వాళ్ళందరూ కొంటారు కదా నేను నలుగుట్ల నారాయణ వాళ్ళతో పాటు నేను కొన్నా దోశ నిండా రాలే కానీ 600 రూపాయలు పడ్డాయి ఎంతన్నా వాడాడు కానీ నేను కొనుక్కొచ్చినాక చూస్తే ఈ పండు మస్తు మంచిదని తెలిసింది పండు అయితే నిజంగా మస్తు అంటే మస్తు మంచిదంట పిల్లలకైతే స్నాక్స్ లాగా మనకు కూడా స్నాక్స్ లాగా తినొచ్చు బిస్కెట్లు చాక్లెట్లకు బదులు పిల్లలకు కూడా ఈ పండు పెడితే మస్తు మంచిది ఈ అమెరికాకు వచ్చుడు పుణ్యమేమో కానీ రకరకాల పండ్లను అయితే తింటున్నా నాకైతే పండ్లు అంటే పిచ్చగడు మీకు తెలుసు కదా ఇక మీరు కూడా ఇండియాలో దొరుకుతాయంట ఇక మీరు కూడా తెచ్చుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇక ఈ పండునైతే పైన పొట్టు తీసి లోపల గింజ వస్తుంది తిన్నాక గింజను ఉంచేయచ్చు తర్వాత గింజను తీసి కూడా తినొచ్చు అన్నట్టు ఈ పండు పేరేందో చెప్పుడు మర్చిపోయినా కదా దీన్ని లీచీ పండు అంటారు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్